తమిళనాడు సీఎం విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సడన్ గా ఎలక్షన్ కి ముందు ఆయన భార్య సంగీత వేసిన విడాకుల పిటిషన్ తో సడన్ గా ఆయన పర్సనల్ లైఫ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. త్రిషాతో సంబంధం కారణంగా ఆయనకి సంగీత విడాకులు ఇస్తుందని న్యూస్ చాలా వైరల్ అయ్యింది. అలానే ఆయన సీఎం ప్రమాణ స్వీకారానికి త్రిష చేసిన హడావిడి అంతా ఇంత కాదు. అయితే కట్ చేస్తే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. మళ్ళీ తాలిబంధం గట్టిపడింది. సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కోట్లాది అభిమానుల ప్రేమను సంపాదించుకున్న విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయ బాధ్యతలు, ఇలా రెండు రంగాల్లోనూ విజయ్ పేరు ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అయితే ఇటీవల ఆయన బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో రెండు విషయాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఒకటి హీరోయిన్ త్రిష వ్యవహారం కాగా, మరొకటి ఎంతో కాలంగా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న జననాయకుడు సినిమా పరిస్థితి. విజయ్ త్రిష జంట గురించి మాట్లాడితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెరపై వారి కెమిస్ట్రీకి ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా వీరిద్దరి స్నేహం గురించి కూడా అభిమానులు చర్చించుకుంటూనే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వీరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో ఏది నిజం, ఏది కేవలం సోషల్ మీడియా ప్రచారమో స్పష్టత లేకపోయినా ఈ వార్తలు మాత్రం తరచూ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ బర్త్డే రోజున జరిగిన ఒక చిన్న విషయం ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. సాధారణంగా సినీ ప్రముఖులు, స్నేహితులు, సహనటులు ఒకరి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేయడం సాధారణ విషయం. కానీ ఈసారి త్రిష నుండి విజయ్కు సంబంధించిన ఎలాంటి పబ్లిక్ విషెస్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. త్రిష సాధారణంగా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. వ్యక్తిగత విషయాల నుండి సినిమా అప్డేట్ల వరకు అనేక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. అలాంటి త్రిష ఈసారి విజయ్ బర్త్డే సందర్భంగా మౌనం పాటించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఇద్దరి మధ్య ఏమైనా దూరం పెరిగిందా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపించడం మొదలైంది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ కోలీవుడ్ వర్గాల్లో మాత్రం రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ఎప్పటికీ అలాగే ఉందని చెబుతూ ఉండగా, మరికొందరు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దూరం పెరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే ఊహాగానాలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. మరోవైపు విజయ్ కుటుంబ జీవితానికి సంబంధించిన వార్తలు కూడా అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల కొన్ని మీడియా వర్గాల్లో విజయ్, ఆయన కుటుంబానికి సంబంధించిన పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ వార్తలకు సంబంధించిన అధికారిక నిర్ధారణ ఏదీ లేకపోయినా వాటి ఆధారంగా త్రిష మౌనాన్ని కొందరు విశ్లేషించడం ప్రారంభించారు. ఇంకా కొందరైతే సంగీత విజయ్కి ఒక కండిషన్ పెట్టిందని, దాని ప్రకారం త్రిష నెంబర్ విజయ్ బ్లాక్ చేశారని, ఇంకా ఎప్పుడు కలవమని మాట ఇచ్చారని అంటున్నారు. పైగా సంగీత విజయ్ కలవడానికి విజయ్ తల్లి చాలా హెల్ప్ చేశారని, ఆవిడ చొరవ వల్లే మళ్ళీ ఇద్దరు కలిశారని అంటున్నారు. ఇదిలా ఉంటే విజయ్ అభిమానులు మాత్రం మరో ముఖ్యమైన విషయంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. అదే జననాయకుడు సినిమా రిలీజ్. ఈ చిత్రం గురించి గత కొంతకాలంగా అనేక వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం ఉన్నప్పటికీ రిలీజ్ విషయంలో మాత్రం స్పష్టత కనిపించడం లేదు. విజయ్ బర్త్డే సందర్భంగా అభిమానులు ఒక పెద్ద అప్డేట్ వస్తుందని ఆశించారు. కనీసం రిలీజ్ డేట్ అయినా ప్రకటిస్తారని ఎదురుచూశారు. సాధారణంగా స్టార్ హీరోల బర్త్డే సందర్భంగా పోస్టర్లు, టీజర్లు లేదా ముఖ్యమైన ప్రకటనలు రిలీజ్ చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి అలాంటిదేమీ జరగకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా జననాయకుడు సినిమా గురించి ఎలాంటి కొత్త అప్డేట్ రాకపోవడం అనేక ప్రశ్నలకు దారితీసింది. సినిమా సెన్సార్ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి, రిలీజ్ ఎప్పుడు అనే విషయాలపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం సినిమా రిలీజ్ ఆలస్యం అవడానికి అనేక కారణాలు ఉండవచ్చని చెబుతున్నారు. కొందరు సాంకేతిక అంశాలు కారణమని అంటుంటే, మరికొందరు ఇతర పరిపాలనా ప్రక్రియ వల్ల ఆలస్యం జరుగుతుందని చెబుతున్నారు. కానీ అధికారిక ప్రకటన లేకపోవడంతో అసలు పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియడం లేదు. ఇదే సమయంలో మరో విషయం కూడా చర్చకు వచ్చింది. సినిమా పైరసీ సమస్య. సినిమా రిలీజ్ కు ముందే కొన్ని భాగాలు బయటికి వచ్చాయనే వార్తలు గతంలో సంచలనం సృష్టించాయి. దీనివల్ల నిర్మాతలకు, చిత్ర బృందానికి ఇబ్బందులు ఎదురయ్యాయని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ సమస్యను చాలా వరకు నియంత్రించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయినా సరే సినిమా రిలీజ్ పై ఉన్న అనిశ్చితి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అభిమానులు మాత్రం ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత మంచిదని భావిస్తున్నారు. ఎందుకంటే విజయ్ సినిమా అంటే
తమిళనాడులోనే కాదు దక్షిణాది మొత్తం ఆసక్తిగా ఎదురుచూసే ప్రాజెక్ట్. రిలీజ్ అయిన వెంటనే భారీ ఓపెనింగ్స్ రావడం దాదాపు ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గ్లామర్, యాక్షన్, ఎమోషన్ అన్నీ కలగలిపిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిందని సమాచారం. అందుకే అభిమానుల అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మొత్తానికి విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ త్రిష మౌనం ఇంకా జననాయకుడిపై అప్డేట్ లేకపోవడంపై రెండు పెద్ద చర్చకు కారణమయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ అంశాలపై స్పష్టత వస్తుందేమో చూడాలి. అప్పటి వరకు కాలీవుడ్ అభిమానుల మధ్య ఈ చర్చలు కొనసాగించడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.